హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నా పూజా గదిలో దేవుడి పటాలను అలాగే దేవుడి విగ్రహాలను ఎలా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఈ పువ్వులన్నీ తీసిన తర్వాత ఈ విగ్రహాలన్నీ తీసుకొని ఇలా అన్నీ తాంబూలంలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. వీటన్నింటినీ నేను సబీనా అండ్ లిక్విడ్ తోటి, డిష్ వాషర్ లిక్విడ్ తోటి, అలాగే నిమ్మకాయ తోటి క్లీన్ చేసుకుంటానండి. సిల్వర్ వస్తువులు వచ్చేసి కోల్గేట్ పేస్ట్ తోటి క్లీన్ చేసుకుంటాను. చూడండి, ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మెత్తటి క్లాత్ మీద మొత్తం ఇలా పెట్టుకొని అన్నీ నీట్గా తుడిచిపెట్టుకున్నాను. ఇలా విడివిడిగా పెట్టుకుంటే నీట్గా ఆరిపోతాయని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ఫోటోలన్నీ కూడా తీసుకొని కింద పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ టైల్స్ అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ టైల్స్ అన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫొటోస్ని క్లీన్ చేసుకోవాలి. ఈ ఫొటోస్ని నేను ఇలా వెట్ వైప్స్ తోటి క్లీన్ చేసుకుంటానండి. వీటితో అయితే చాలా బాగా క్లీన్ అవుతాయి. తడిగుడ్డతో క్లీన్ చేసుకోవచ్చు, కానీ తడిగుడ్డతో క్లీన్ చేస్తే ఆ చుట్టూ ఉన్న ఫ్రేము తుప్పు వస్తుంది. అందుకని నేను వీటితోనే క్లీన్ చేసుకుంటాను. ఇవి చాలా ఈజీగా కూడా ఉంటాయి, అలాగే చాలా నీట్గా కూడా వస్తాయి. ఇలా మొత్తం ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుంటాను. మనం తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసుకున్న దానికంటే కూడా చాలా నీట్గా వస్తాయండి. చూడండి, ఇలా చాలా నీట్గా వస్తాయి. ఇలా అన్ని ఫొటోస్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటికి గంధము అలాగే కుంకుమ పెట్టుకుంటున్నాను.
చూడండి, ఇలా ఫొటోస్ అన్నిటికీ కూడా బొట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ విగ్రహాలకు కూడా గంధము అలాగే కుంకుమ పెట్టుకోవాలి. అన్నింటికి ఇలా గంధము కుంకుమ పెట్టుకోవాలి. ఇలా విగ్రహాలన్నింటికి కుంకుమ పెట్టడం అయిపోయాక ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. చూడండి, అన్నీ ఇలా సర్దుకున్నాను. మొత్తం ఇలా నీట్గా సర్దుకున్నాను. అలాగే దేవుడి గుడి పైన కూడా ఇలా విగ్రహాలు కొన్ని ఫొటోస్ ఉంటే క్లీన్ చేసి పెట్టుకొని ఇలా సర్దుకున్నానండి. ఇది మీకు చూపించలేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. తర్వాత ఇలా అంతా నీట్గా సర్దుకోవడం అయిపోయాక ఇలా దీపాలు వెలిగించుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.